కాకినాడ సిటీ రైల్వే స్టేషన్ ఉత్తర బుకింగ్ కార్యాలయం వైపు అదనంగా ఆటో పార్కింగ్ అనుమతులు మంజూరు చేయడంపై ఆటో యూనియన్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సమస్య పరిష్కారానికి కృషి చేసిన రాజ్యసభ సభ్యులు సాన సతీష్ బాబుకి కృతజ్ఞతలు తెలియజేసేందుకు శనివారం ఆటో యూనియన్ ప్రతినిధులు రాజ్యసభ సభ్యుల కార్యాలయానికి విచ్చేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ ఆధ్వర్యంలో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం సిసిటి దక్షిణ బుకింగ్ కార్యాలయం వైపున ఇప్పటికే 30 ఆటోలకు మాత్రమే స్థలం ఉండటంతో కొత్త అనుమతులకు అవకాశం లేదని అధికారులు స్పష్టం చేసినట్లు తెలిపారు. అయితే ఉత్తర బుకింగ్ కార్యాలయం వైపున 60 ఆటోలకు సరిపడా స్థలం ఉండగా ప్రస్తుతం 40 ఆటోలకు మాత్రమే అనుమతులు ఉన్నందున అదనంగా మరో 20 ఆటోలకు పార్కింగ్ అనుమతులు మంజూరు చేయొచ్చని రైల్వే అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు ఉత్తర వైపున ఆటో పార్కింగ్ అనుమతుల కోసం వచ్చిన దరఖాస్తులను అధికారులు పరిశీలనకు స్వీకరించారు. ఈ నిర్ణయంతో చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఆటో డ్రైవర్లకు ఊరట లభించిందని యూనియన్ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ అధ్యక్షులు రాజు మాట్లాడుతూ భానుగుడి వైపు ఆటో స్టాండ్ ఏర్పాటుకు గత 3 ఏళ్లుగా ఎన్నో ప్రయత్నాలు చేశాం. అనేక కార్యాలయాల చుట్టూ తిరిగినా సమస్యకు సరైన పరిష్కారం కాలేదు. గత అక్టోబర్లో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబును కలిసి తమ సమస్య వివరించగా వెంటనే స్పందించి రైల్వే శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పుడు అదనపు ఆటోలకు అనుమతులు రావడం వల్ల ఎన్నో కుటుంబాలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. కార్యాలయం ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ఎప్పుడు ముందుంటారన్నారు. ఆటో కార్మికుల సమస్యను అత్యంత ప్రాధాన్యతతో తీసుకుని రైల్వే అధికారులతో పలుమార్లు చర్చించడం జరిగిందని, ఫలితంగా ఉత్తరం వైపున అదనపు ఆటో పార్కింగ్కు అనుమతులు లభించడం సంతోషకరమన్నారు. డిఆర్యూసీసీ సభ్యులు ముత్యాల అనిల్ మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ఆదేశాల మేరకు ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా పరిశీలించి రైల్వే ఉన్నతాధికారులకు వివరించడం జరిగిందన్నారు. సీసీటీ వద్ద అందుబాటులో ఉన్న స్థలాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని కోరామన్నారు. సానా సతీష్ బాబు సహకారంతో చొరవతో ఈ సమస్యకు పరిష్కారం లభించిందని, ఆటో కార్మికుల తరపున ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు మాజీ డిప్యూటీ మేయర్ అరిగల శ్రీనివాసరావు, ఆదినారాయణ, షేక్ ఖాజా, జి గోపి, ఎం లోవరాజు, కె గురునాథ్, వి శివప్రసాద్, కె సురేష్ బాబు, డివివి దుర్గాప్రసాద్, ఎం సత్యనారాయణ, విజయ్ కుమార్, డి జ్యోతి, కార్యాలయానికి చెందిన నాయకులు గింజాల శ్రీనివాసరావు, జున్నూరు బాబ్జీ, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఏదైనప్పటికీ ఒక సమస్య వచ్చినట్లయితే ఈ సానా సతీష్ బాబు టీం సిబ్బందిలో అందరూ కూడా డీసెంట్రలైజేషన్ అవుతున్నారు. అంటే ఏదైనా ఒక పని పట్టుకుంటే ఆ పని మీద కొంతమంది దృష్టి కేంద్రీకరించి ఆ సమస్య పరిష్కారం దిశగా అనేక మంది చర్య తీసుకుంటున్నారు. చాలా చక్కటి ఆలోచన ఈవేళ సానా సతీష్ బాబు ఇస్తున్నారు. కూటమిలో అధికారంలోకి వచ్చాక ప్రతి ప్రజాప్రతినిధి కూడా సమస్య పట్ల చలించే విధానం, సమస్య పట్ల పరిష్కారం చేసే విధానం కూడా ఈవేళ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. గత ప్రభుత్వం ఎన్నో తప్పులు చేసినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం వచ్చాక సమస్య ఎటువంటిదో ఆలోచన చేసి మరొకసారి దిశగా అడుగులు వేయటం ఈ సమాజానికి చాలా మంచి పరిణామం తెలియజేస్తున్నాం. ఈవేళ సానా సతీష్ బాబు గారి ఆఫీసులో గత 3 సంవత్సరాల మట్టి వాళ్ళు పడుతున్న ఇబ్బంది ఇప్పుడే రాజు అనే సోదరుడు మాట్లాడారు. అనేక మంది 12 మందికి ఈవేళ అనిల్ ద్వారా ఈ సమస్య పరిష్కారం అవడం, రైల్వే ఉన్నతాధికారులకి సానా సతీష్ బాబు గారి తరఫున ఆఫీస్ తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరొకసారి మీకు ఏదైనా సమాజంలో మీ యొక్క వ్యవస్థలో ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే మాకు తెలియజేసినట్లయితే న్యాయసమ్మతమైంది అయితే మేము ఆ విధంగా దృష్టి కేంద్రీకరిస్తామని ఇన్ఛార్జ్ లక్ష్మణమూర్తి తెలియజేస్తున్నారు. ఒక 6-7 మీటింగ్ల అటెంప్ట్లో ఈ సబ్జెక్ట్ని వీటితో పాటుగా అనేక న్యూ ట్రైన్స్ని ప్రపోజల్స్ పెట్టామండి. వాటిల్లో ఈ సమస్యను ప్రధానంగా తీసుకోమని చెప్పి వారికి విన్నవించడం జరిగింది. మరి ఈరోజు మొన్న బుధవారం నాడు ఇది ఆటో సోదరులకు సంబంధించి సీనియర్ డీసీఎం ఆఫీస్ నుంచి ఒక కబురు వచ్చిందండి. మీరు ఏదైతే గతంలో ఆటో సోదరుల కోసం మీరు రిప్రజెంటేషన్ పెట్టారో వారికి 12 మందికి గాను ఆర్డర్ ఇచ్చామండి అని చెప్పారండి. వారందరూ కూడా ఎంతో సంతోషంగా ఈరోజు సానా సతీష్ గారు ఆఫీస్కి ఇచ్చేసి వారి యొక్క సంతోషాన్ని వ్యక్తపరచడం జరిగిందండి. సో ఈ సందర్భంగా ఆటో సోదరుల తరపున అందరి తరపున అలాగే ప్రత్యేకంగా నా తరపున సానా సతీష్ అన్నయ్య గారికి, అలాగే బున్ని గారికి, లక్ష్మణ్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నానండి. అలాగే ఈ పనిని అత్యంత వేగంగా ముందుండి నడిపించిన డిఆర్ఎం ఆఫీస్లో అనూష మేడం గారు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. గారంటే ఆ వడగాలుపులో కూడా వచ్చి మా కోసం, మా ఆటో సోదరుల కోసం వచ్చి రైల్వే రిసిప్ట్లతో డిఆర్ఎం గారు విజయవాడ వెళ్ళి, ఏడిఆర్ఎం ఇంజనీర్ గారు, మన సోమకోట స్టేషన్ రమేష్ గారు వీళ్ళందరినీ కలిసి అన్నవరం, ఏలూరు ఎన్ని చోట్ల తిరిగారంటే ఆయన నిజంగానే మీకు చాలా చాలా ధన్యవాదాలన్నా మా తరపున ఆటో సోదరులన్నా. ఇంకా నిజంగా చెప్తున్నాను, ఒక ప్రాబ్లం వచ్చిందంటే చేస్తానని చెప్పే నాయకులు ఉన్నారు కానీ వాళ్ళు మాకు ఫోన్ చేసి ఎక్కడి వరకు వచ్చింది అని చెప్పే నాయకుడు మాత్రం ఎప్పుడు చూడలేదన్నా. ఫస్ట్ టైం చెప్తున్నాం. మన సానా సతీష్ గారి టీం అంటే చాలా చాలా బెటర్ అన్న. కాకినాడకే మేము ఎన్నో ఎంపీల గారి దగ్గరికి వెళ్ళాం కానీ గత ప్రభుత్వంలో గేట్ దగ్గర కూడా వెళ్ళలేదన్న. ఇక్కడ కొత్త ఏదో సొంత ఇల్లుకి వచ్చినట్టు మాకు అనిపించింది. రాగల వాటర్, ఒక కాఫీ అన్నీ ఇచ్చి తమ్ముడు ఏంటి మీ ప్రాబ్లం అని చెప్పి దగ్గర నుండి మన అనిల్ గారు నిజంగా చెప్తున్నాను, చెప్పన్నా
ఇలాంటి ఉన్నందుకు మేము చాలా గర్వపడుతున్నాం.